రాజస్థాన్ జైపూర్లోని హవా మహల్ని హవా మహల్ అని ఎందుకు అంటారో తెలుసా? ఈ రీల్ని పూర్తిగా చూడండి, లాస్ట్లో మీకు చెప్తాను. 1799లో మహారాజా ప్రతాప్ సింగ్ ఈ మహల్ని నిర్మించడం జరిగింది. ఈ మహల్లో చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మహల్ అంతా రెడ్ అండ్ పింక్ శాండ్ స్టోన్తో నిర్మించడం జరిగింది. ఈ మహల్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తారండి. ఈ మహల్లో ఎంటర్ అవ్వగానే టూరిస్టులని వామ్ వెల్కమ్ చేస్తారు వాళ్ళ రాజస్థానీ సాంగ్స్తో. అలా సాంగ్స్ విని నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్ట్. అలా కొద్దిసేపు నేను ఫోటోషూట్స్ చేసుకుంటూ రీల్ షూట్ చేసుకుంటూ ఈ మహల్ అంతా తిరిగి గడిపాను. అన్నట్టు ఈ మహల్ని హవా మహల్ అని ఎందుకు అంటారంటే, ఈ మహల్లో 960 విండోస్ ఉన్నాయి. సమ్మర్లో కూడా చల్లని గాలి రావడానికి ఇన్ని కిటికీస్ నిర్మించడం జరిగింది. అండ్ మహల్లో ఉన్న లేడీస్ బయటికి వెళ్ళకుండా అండ్ బయట వాళ్ళకి వీళ్ళు కంటపడకుండా ఈ విండో సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఆర్కిటెక్ట్ ఎలా ఉందో. అండ్ విండోస్ కూడా చూడండి ఎన్ని విండోస్ ఉన్నాయో. ఇది మహల్లోని టాప్ ఫ్లోర్. బయట నుంచి చూస్తే మహల్ ఈ విధంగా కనిపిస్తుంది. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గౌ స్టూడియో ఫ్రమ్ రాజస్థాన్స్ జైపూర్, హవా మహల్. యో.